ఓం శ్రీ సాయిరామ్ అండి. సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మలకు నమస్కరిస్తూ మీ అందరికీ సాయిరామ్. ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి సత్యసాయిబాబా వారికి, మన భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. నా పేరు ఎన్ సూర్యనారాయణమూర్తి. నేను ప్రశాంత్ వేలం క్యాంపస్లో చదువుకున్నాను. మా బ్యాచ్ 1986 to 1991. నేను బీకామ్, ఎంకామ్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సు చదివి ఉన్నానండి. కామర్స్ కోర్స్ తీసుకోవడం జరిగింది. ప్రశాంత్ వేలం క్యాంపస్లో చదివాను. మా తాతగారు, మా అమ్మగారు, మా నాన్నగారు, మా అమ్మగారు, తర్వాత మేము ఈ పరంపరలో భాగంగా మీ అందరూ కూడా స్వామి ఫోల్డ్లోకి రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామండి. సత్యసాయిబాబా వారి అనుగ్రహం వల్ల, ఆయన కృప వల్ల, ఆయన దయ వల్ల ఎంతగానో నాకు స్వామి ఎక్స్పీరియన్సెస్లు ఆయన కలగజేయడం జరిగి నన్ను అనుగ్రహించారండి. దాంట్లో భాగంగా ఒక చిన్న ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి కూడా స్వామివారి యొక్క ఇన్స్టిట్యూషన్లు చదువుకుందామని చెప్పేసి అభిలాష ఉంటూ ఉండేదండి. దీంట్లో భాగంగా మా నాన్నగారు, అమ్మగారు కూడా ఎంతో ఇదిగా ప్రోత్సహిస్తూ వస్తూ వచ్చారండి. అప్పట్లో తన్నీరు బొల్లయ్య గారని రాజమండ్రిలో ఆయన గొప్ప మహానుభావుడు. ఆయన స్వామివారికి ఆయన వారి యొక్క స్థలాన్ని అంతా కూడా వాళ్ళకి పూర్వం గురుకులం ఉండేదండి. తన్నీరు బొల్లయ్య గారికి వారు సత్యసాయిబాబా వారికి ఇవ్వడం జరిగిందనమాట. సత్యసాయిబాబా గారు తీసుకున్న తర్వాత ఆ గురుకులానికి 1st స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు ఉండేది. ఆ గురుకులానికి సత్యసాయి గురుకులం అని పేరు పెట్టారు. రాజమండ్రిలో ఆర్కిడ్ గార్డెన్స్ దగ్గర ఉండేదన్నమాట అండి. అప్పుడు మా నాన్నగారు, మా అమ్మగారు ఆలోచించి, నేను బయట చదువుతుంటూ గమనించి, బయటకంటే స్వామి ఆర్గనైజేషన్లో చదవడం చాలా మంచిదని భావించి వారు నన్ను సత్యసాయి గురుకులంలో జాయిన్ చేశారండి. 9th స్టాండర్డ్లో. 9th and 10th నేను సత్యసాయి గురుకులంలో చదివాను. ఆ 9th and 10th స్టాండర్డ్ నేను చదువుకున్న రోజుల్లో స్వామివారి పుట్టుపర్తి నుంచి రాజమండ్రి వచ్చినప్పుడు నేను వేదం చదివానండి. వేదం చదివాను. అలాగే యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి డ్రామాల్లో కూడా పాల్గొన్నాను. అప్పుడు స్వామివారి పాదనమస్కారం ఇవ్వడం, స్వామి మాట్లాడడం జరిగింది. సో దాంట్లో భాగంగా మా తల్లిదండ్రులు తిరిగి నన్ను పుట్టపర్తిలో స్వామి యొక్క ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ చేద్దామని చెప్పి సంకల్పించుకున్నారు. వెంటనే నేను 10th స్టాండర్డ్ అయిన తర్వాత 11th స్టాండర్డ్కి పుట్టపర్తిలో నేను అప్లై చేశానండి. అప్లై చేసిన వెంటనే అప్పటి నుంచి అప్లై చేసిన తర్వాత నుంచి మా నాన్నగారు, మా అమ్మగారు పర్టికులర్గా రోజు లైన్లో కూర్చుని స్వామివారిని, మా అబ్బాయికి సీట్ ఇవ్వండి స్వామి అని చెప్పి అడుగుతూ వస్తూ వచ్చారు. అప్పుడు స్వామివారు మా అమ్మగారికి అక్కడికి పోయి వెళ్ళి అడుగు అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళని అడగమని చెప్పి ఆ విధంగా చెప్తూ వస్తున్నారండి. నేను కూడా స్వామివారిని అడుగుతూ లెటర్స్ ఇస్తూ లైన్లో కూర్చుని స్వామివారిని ప్రార్థిస్తూ వచ్చానండి. సో దాంట్లో రిటర్న్ ఎగ్జామినేషన్స్, ఇంటర్వ్యూ 2 ఉంటాయండి 11th స్టాండర్డ్లో. అది అటెండ్ అయిన తర్వాత రిటర్న్ టెస్ట్ అటెండ్ అయిపోయాను. ఇంకా ఇంటర్వ్యూ మిగిలిపోయింది. దాన్ని అటెండ్ అవుదాం అనేటువంటి సంకల్పంలో భాగంగా మా అమ్మగారు అన్నారు, ఒక రోజు వాళ్ళు ఇంటర్వ్యూ కూడా పిలుస్తారు కాబట్టి ఈలోగా నువ్వు ఒకసారి హెడ్ బ్లాక్ వెళ్ళి, యూనివర్సిటీ బ్లాక్ కొండ మీద ఉంటుంది కదండి, ఆ బ్లాక్ వెళ్ళి అక్కడ వాళ్ళని నీ పేరు ఉందా లేదా, రిటర్న్ ఎగ్జామినేషన్స్లో పాస్ అయ్యావా లేదా, ఏ విధంగా ఉంది నీ పొజిషన్ కనుక్కోమని చెప్పి పంపించారండి. అప్పుడు నేను ఇమీడియట్గా హెడ్ బ్లాక్ వెళ్ళడం జరిగింది. హెడ్ బ్లాక్లోకి వెళ్ళిన తర్వాత నేను అక్కడ సోఫా దగ్గర కూర్చున్నాను. సోఫా సెట్స్ మీద కూర్చున్న తర్వాత స్వామి సడన్గా వచ్చారండి. స్వామి సడన్గా వచ్చిన తర్వాత నన్ను చూశారు. నన్ను చూసినప్పుడు నేను లేచి స్వామి దగ్గరగా వెళ్ళకుండా నాకు భయం వేసి అక్కడే ఉంచినాను. ఏంటి ఇట్లా వచ్చావు అని అడిగారు. స్వామి, నేను నంజుండయ్య గారిని కలుద్దామని వచ్చాను అని అన్నారండి. అంటే ఓ నంజుండయ్య గారిని కలుద్దాం అన్నా, ఓకే అని అనేసి స్వామి నంజుండయ్య గారి డైరెక్ట్గా ఆ రూమ్ వైపు వెళ్ళిపోయారండి. నంజుండయ్య గారితో ఏదో మాట్లాడారండి స్వామి. మాట్లాడేసిన తర్వాత తిరిగి స్వామివారు వెళ్ళిపోయారు. అప్పుడు నేను నంజుండయ్య గారిని మామూలుగా రెగ్యులర్గా నేను కలుద్దాం అనుకున్నట్టుగానే ఆయన వెళ్ళి స్వామి ఇలా కలిశారండి. నాది ఏమైందంటే, నాది ఇంకా ఇంటర్వ్యూ పిలవలేదంటే, స్వామి వచ్చారు. ఇప్పుడు స్వామి వచ్చినప్పుడు నీ అంటే ప్రశాంత్ క్యాంపస్ నుంచి నీ గురించి, తర్వాత
అనంతపురం క్యాంపస్ నుంచి ఇంకొక అమ్మాయి గురించి, ఇద్దరు గురించి పెండింగ్లో ఉన్నప్పుడు స్వామివారిని అడిగాను. అడిగితే స్వామివారు ఇద్దరిని తీసుకోమని చెప్పారు. ఆయన చెప్పారు, ఎంతో ఆనందం వేసిందండి. వేసిన తర్వాత స్వామివారు ఎందుకు ఇలా చేశారు అనేటువంటి భాగంలో ఈ పెండింగ్ అనేది ఎందుకు వచ్చింది అని అంటే, మీకు ఇంగ్లీష్లో మార్క్స్ తక్కువ వచ్చాయి, వీళ్ళని ఏం చేద్దాం అనుకున్నాను మేము స్వామివారిని అడిగాం. ఇలా చాలా తక్కువ 2 మార్క్స్ తక్కువగా మార్క్స్ వచ్చే స్వామి వీళ్ళిద్దరిని తీసుకోమంటారా లేదా అని అడిగితే స్వామివారు తీసుకోండి అని చెప్పారు. సో దాంతో మాకు పట్టలేని ఆనందం వచ్చి వెంటనే మా అమ్మగారికి కూడా చెప్పడం జరిగిందండి. అప్పుడు నెక్స్ట్ డే వాళ్ళు లిస్ట్ పెట్టినప్పుడు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్లో నా పేరు కూడా ఉండడం జరిగింది. తర్వాత నేను మళ్ళీ నంజుండయ్య గారిని కలిసినప్పుడు కూడా ఆయన కూడా అన్నారనమాట, స్వామి నీ లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నీ పేరు అనంతపురం అమ్మాయి పేరు ఉందా లేదా కూడా చెక్ చేసి టిక్ పెట్టారని చెప్పారు. సో ఈ అనుభవం నాకు ఎంతో ఆనందకరంగా ఉండి స్వామి యొక్క స్టూడెంట్గా అవ్వాలని చెప్పేసి నేను కోరుకున్నటువంటి ఆ కోరికను స్వామి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన నా హృదయానికి ఆనందంగా ఆయన తీర్చినందుకు ఆయనకి నిజంగా ఎంతగానో రుణపడి ఉంటానండి. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. సాయిరామ్ అండి. Thank you.